నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. కువైట్లో చిక్కుకున్న మహిళను ఇండియాకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. విదేశీ రాయబారితో మాట్లాడిన ఎమ్మెల్యే. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. మాట తప్పితే ఉద్యమ బాట పడతామని హెచ్చరించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం. జంగారెడ్డిగూడెంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆషాఢ సారె సమర్పణ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. దళారుడు చేతిలో మోసపోయిన పోలవరం మండలానికి చెందిన రైతులకు న్యాయం చేయాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్. పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మరొకసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. బొట్టాయిగూడెం మండలం మర్లగూడెం గ్రామానికి చెందిన తాటి శంకురమ్మ అనే మహిళ ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. అక్కడ ఆమె పనిచేస్తున్న ఇంట్లో ఇబ్బందులు పెడుతున్నారని వీడియో ద్వారా తన బంధువులకు తెలియజేసింది. శంకురమ్మ విలపిస్తున్న వీడియో చూసిన ఎమ్మెల్యే బాలరాజు తక్షణమే స్పందించారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమెను కువైట్ పంపించిన ఏజెంట్తో ఫోన్లో మాట్లాడి తక్షణమే బాధితురాలు ఇండియాకు వచ్చే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సంఘటనలో ఎమ్మెల్యే చూపించిన చొరవకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. ఈ ఇంట్లో తీసుకొచ్చిన కాడ నుంచి నేను ఒక్కదాన్నేనండి పని, ఇంకో పని మనిషి అంటూ లేదు. కుటుంబం మొత్తం 10 మంది జనాభా అండి. మూడు అంతస్తుల బిల్డింగ్ అండి. చూడాలనిపిస్తుందండి, వాళ్ళు ఇంకా పంపట్లేదండి. పోయికి వెళ్ళిందండి. సార్ ఎమ్మెల్యే సార్, శంకరు మా సిల్లండి, సంవత్సరం క్రితం వెళ్ళి చాలా ఇబ్బంది పడుతుందండి. వెళ్ళిన కాడ నుంచి చాలా ఇబ్బందిగా పడుతున్నారు. చెప్పండి సార్. మాట్లాడతాను ఇప్పుడు. రప్పిస్తా సరేనా? హలో మా నేను ఎమ్మెల్యే పోలవరం అమ్మా. చెప్పండి సార్. ఏంటమ్మా అక్కడ ఇది ఇష్యూ జరిగింది కదా, ఏంటి ఆవిడ పంపిస్తున్నారా, ఏం చేస్తున్నారు? పంపించేద్దాం సార్, వచ్చేస్తానండి. ఒక అమ్మాయికి ఇప్పుడే మాట్లాడానండి. అయితే మన దాకా వెళ్ళి మార్చుకోండి. మేడమ్మ సార్ మంచోళ్ళే, పెద్దమ్మ బాగానే ఉంది అనేదండి. అంటే సరేలే అమ్మ, మరి అయితే మేడమ్మ సార్ మంచోళ్ళే, ముగ్గురు మనిషి ఉంటే ఇల్లు చాలా మంచిది, నాకు ఒకదానికి ఎక్కువైపోతున్నారంటే అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అంటారు. కానీ పెద్దమ్మ రద్దలేదు అంటే నువ్వు శేఖరం అవ్వదమ్మ, అందుకనే ఇంకొక ఏమంటారు రద్దలేదు అని అంట. మేడంతో చెప్తే మేడం అడిగినా ఇంకో మనిషి వస్తుందని చెప్పేదండి. సరే, మీరేం చేస్తారంటే ఆవిడని అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చి మన ఇండియాకి వచ్చేంత వరకు బాధ్యత మీదే. ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ నాకు ఫోన్ చేయాలి. సరే, ఓకే. అలాగే హేమంత్, ఆవిడ బాధ్యత తీసుకొని పంపిస్తుందంట. ఓకే, బయలుదేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సిపిఎం నాయకులు కలిసి ప్రజా సమస్యలు తెలియజేశారని, ఈ సమస్యల పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం తెలిపారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించకుండా గాలికి వదిలేస్తే ప్రజలను ఐక్యం చేసి ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. వీటితో పాటుగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏ విధంగా అమలు చేస్తారో తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ, డిఎన్విడి ప్రసాద్, ఎం రాజు, జిల్లా కమిటీ సభ్యులు పి కిషోర్, టి నాగమణి, ఎం జీవరత్నం తదితరులు పాల్గొన్నారు. కొత్తగా రాష్ట్రంలో ఎన్నికల అనంతరం తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ కూటమికి మేము మా పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ముఖ్యమంత్రి గారిని మా ప్రతినిధి వర్గం కలుసుకుని రాష్ట్రంలో ఉన్న
అన్ని తరగతుల, అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యల్ని ఆయనకి వ్రాతపూర్వకంగానే ఇచ్చాం. ఆయనతో ఒక అరగంట పాటు చర్చించాం. ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే ఏంటంటే ఎన్నికల నేపథ్యంలో ఈ కూటమి నాయకులు ప్రజలకి కోటి వాగ్దానాలు చేశారు. గత ప్రభుత్వం పథకాలను అమలు జరుపుతాం, దాన్ని ఇంకా రెట్టింపు చేస్తామని చెప్పారు. రెండవది కొత్త కొత్త పథకాలను కూడా ప్రకటించారు. ఆ రకంగా ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి మీద కూడా దృష్టి సారిస్తామని చెప్పారు. మేము రానున్న కాలంలో ఈ ప్రజా సమస్యల మీద ఉద్యమాలు, పోరాటాలు సాగిస్తాము. కొత్తగా వచ్చింది ప్రభుత్వం కాబట్టి దానికి మేము ఒక 2 నెలలు 3 నెలలు విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఈ ప్రభుత్వం దాని పట్ల సానుకూలంగా స్పందించకపోతే ప్రజల్ని సమీకరించి ఉద్యమాలకి సమాయత్తం అవుతాం. అదే ఇంకోటి కూడా ఏంటంటే మేము ఈ కుల గణన కూడా చేయమన్నాం. ఈ ప్రభుత్వం కుల గణనకి సిద్ధంగా లేదు. కుల గణన చేయాలి. ఆ కుల గణన ఆధారంగా రిజర్వేషన్స్ కూడా మనం సవరించాలి. రిజర్వేషన్స్ అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టు ఎట్టకేలకు క్లాసిఫికేషన్ కూడా తీర్పు ఇచ్చింది కాబట్టి దానికి సంబంధించిన ప్రభుత్వం కూడా వైఖరి ముందు స్పష్టం చేయాలి. ప్రభుత్వం దానికి సంబంధించిన సుప్రీంకోర్టుని మన్నించి దాని ఆధారంగా దానికి సంబంధించిన విధి విధానాలు తీర్పు బేరుగా ఇస్తుందంటే ఆ తీర్పుని అమలు జరపడం కోసం ఏంటంటే ఏ రూపంలో ఈ ప్రభుత్వం చేస్తుంది, ఆ క్లాసిఫికేషన్ ఏ రూపంలో చేస్తుందని మేము అడుగుతున్నాం. అది వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం దాని మీద వెంటనే ప్రకటన చేయాలి. దాన్ని ఏ రూపంలో అమలు జరుపుతుందో కూడా చెప్పాలి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పేరంపేట రోడ్లోని శివాలయంలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి గురువారం భక్తులు ఆషాఢ సారెను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించారు. పెద్ద పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయం వద్ద నుంచి భక్తులు సారెను పట్టుకుని శోభాయాత్రగా శివాలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి పలు ప్రత్యేక పూజలు నిర్వహించి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు తంగిరాల బాలాజీ, పట్టణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చిలుకూరి వెంకట సత్యసాయి బాబాలు మాట్లాడుతూ ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం, అందులోనూ ఆరుద్ర నక్షత్రం మాస శివరాత్రిని పురస్కరించుకుని రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించామన్నారు. అమ్మవారిని ఆడపడుచుగా భావించి మేళతాళాలతో సారె అందించామన్నారు. పట్టణ ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ కార్యక్రమం తలపెట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పేరంపేట రోడ్లో గల శివాలయంలోని రాజరాజేశ్వరి అమ్మవారి మన ఇలవేలుపుగా మన ఇంటి ఆడపడుచుగా భావన చేసి ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం, పైగా ఈరోజు ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి అన్నీ కూడా కలిసి రావడం సందర్భంగా పట్టణ ప్రజలందరి చేత కూడా అమ్మవారికి మన ఆడపడుచుగా భావన చేసి ఈరోజు సారె పెట్టడం జరుగుతున్నది. ఈ సారె పెట్టడం వల్ల అమ్మవారు మన ఆడపడుచుగా భావన చేసి అమ్మవారు మనందరికీ కూడా సుభిక్షంగా చల్లగా చూస్తున్న భావనతో మన ఇంటి ఆడపడుచులు, మన అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, అమ్మమ్మలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన ఇంటి ఆడపడుచుగా భావన చేసుకున్న అమ్మవారికి చనివిడి, వడపప్పు, పానకం, చీర, పసుపు, కుంకుమ, గాజులు ఇటువంటి ముత్తైదుకు సంబంధించిన వస్తువులన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారి చలన ఆశీస్సులు తీసుకోవడం ముఖ్య ఉద్దేశంగా భావన చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతున్నది. ఈరోజు పేరంపేట రోడ్డులోని వినాయకుడి గుడి దగ్గర ప్రారంభమయ్యి పట్టణ ప్రజలందరి సమక్షంలోని బాజా భజంత్రులతోని మేళతాళాలతో కూడా అమ్మవారి యొక్క సారె ఊరేగింపుగాని రాజరాజేశ్వరి శివాలయం చేరుకుని ఆ యొక్క అమ్మవారికి కుంకుమార్చన, ఈ సారె సమర్పణ, నీరాజ మంత్రపుష్పాలు సమర్పించుకొని అలాగే వచ్చిన ప్రతి ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాట్లు అన్నీ కూడా కమిటీ వాళ్ళు జరిపించడం జరిగినది. ఈరోజు చాలా సుదినం. ఈ పేరంపేట రోడ్లో శివాలయంలో గల రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ వారు మరి అర్చక స్వాములు సమక్షంలో పోస్ట్ ఆఫీస్ దగ్గరలో గల వినాయక స్వామి గుడి దగ్గర నుంచి
రాజరాజేశ్వరి మాతకి సారిని సమర్పించి అంగరంగ వైభవంగా శోభాయమానంగా మెట్ట ప్రాంతానికి శోభం తెచ్చే విధంగా అమ్మవారికి ఆడపడుచుగా మనం భావన చేసి సారిని సమర్పించుకోవడం జరుగుతుంది ఈ రోజున. దళారుల చేతిలో మోసపోయిన పోలవరం మండలానికి చెందిన రైతులు కౌలు రైతులకు ధాన్యం మొక్కజొన్న సొమ్ములు ఇప్పించి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కొయ్యలగూడెం మండలం గవరవరంలోని పాత పొగాకు గౌడౌన్స్ వద్ద రైతులు కౌలు రైతులు చేస్తున్న రిలే దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం వంటావార్పు కార్యక్రమం నిర్వహించి అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు కౌలు రైతులకు మొక్కజొన్న ధాన్యం సొమ్ములు ఇప్పించేలా తగు చర్యలు చేపట్టాలని కోరారు. దళారుల మోసాలకు గురై అన్నదాతలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కౌలు రైతులకు పంట సొమ్ములు ఇప్పించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శుక్లబోయిన రాంబాబు, రైతులు కరిబండి ప్రభాకర్ రావు, పి రవిచంద్రుడు, ఆకుల రాజా, ఎండపల్లి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. కొయ్యలగూడెం మండలం గౌరవరంలో పాత పొగాకు గొడవస్ వద్ద రైతులు చేస్తున్న దేశంలో ఇవాళ 4వ రోజు చేరుకున్నాయి. అంటే ఈరోజు రాజుకు సంబంధించిన డబ్బులు ఏవైతే దళారులు ఇవ్వాల్సి ఉన్నాయో వాటి బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి ఇవాళ రైతులు ఆందోళన చేయడం జరుగుతూ ఉన్నది. అయితే గత 3 నెలలు దాటిపోతున్నా సరే డబ్బులు ఇవ్వకపోవడం వల్ల రైతులు దళారులు అడుగుతూ ఉంటే రేపు మాపు అని చెప్పేసి గడుపుతూ ఉన్నారు. దీనివల్ల ఖరీఫ్ పంట సంబంధించి వాళ్ళు నాట్లు వేసి పంట పండించాల్సిన సమయం రావడంతో ఏం చేయాలో కూడా అర్థం కాక దిక్కుతోని స్థితిలో అన్నదాతలు అల్లాడిపోతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో దళారులు మోసానికి గురై ఇవాళ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి ఏదైతే వాళ్ళ దళారులకు ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో దాదాపు 2 కోట్ల పైచురుకు డబ్బుల్ని ఇవాళ దళారుల దగ్గర నుంచి ఇప్పించి రైతులకు అందజేయాలని చెప్పేసి అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడే ఎండనక వాననక ఇక్కడే టెంట్ వేసుకుని రాత్రులు కూడా ఇక్కడే మకా ఉండాల్సిన పరిస్థితి వాళ్ళ రైతులకు ఏర్పడింది. ఇక్కడే వంట వార్పు కార్యక్రమం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4 రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. రైతు అధికారులు వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు, వెళ్తున్నారు. ఇది సరైనది కాదు. వెంటనే సమస్య పరిష్కారం అయ్యే విధంగా రైతు చేతులకు డబ్బులు వచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతాము. వర్షాలు వరదల ప్రభావంతో గ్రామాలలో ఆగస్టు 15వ తేదీ వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కె విజయప్రసాద్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం గ్రామాలలో శానిటేషన్ పనులను పర్యవేక్షించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మీడియాతో మాట్లాడారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు గ్రామాలలో పారిశుద్ధ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. దీనిలో భాగంగానే స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. పారిశుద్ధ్యం విషయంలో సిబ్బంది అలసత్వం వహిస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రజలు కూడా తమకు సహకరించాలని ఎంపీడీఓ కోరారు. జంగారెడ్డిగూడెంలో మండలంలో ఉన్నటువంటి 50 మందికి కూడా తెలియజేయనిది ఏమనగా మనకి వరదలు అలాగే ఈ వర్షాల వల్ల ఎక్కువగా మనకి శానిటేషన్ విషయంలో కానీ లేకపోతే దోమల విషయంలో కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మేము ప్రతి గ్రామానికి కూడా ఆ పంచాయతీ కార్యదర్శులు అందరికీ కూడా ఈ శానిటేషన్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎక్కడా కూడా మనకి ఇబ్బందులు పడకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ ప్రాగింగ్ మిషన్లన్నీ కూడా రిపేర్ చేయించాం. అన్నిటిని కూడా ఉపయోగించి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేయమని ఆదేశాలు జారీ చేసాం. అంతేకాకుండా మన డైరెక్టర్ గారు అయినటువంటి కమిషనర్ పంచాయతీరాజ్ వారు కూడా శానిటేషన్ డ్రైవ్ మన ఆగస్టు 15 వరకు కూడా ఏర్పాటు చేయమని చెప్పారు. కాబట్టి ప్రతిరోజు ఉదయం శానిటేషన్ చేయమని మన పంచాయతీ కార్యాలయాలు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసాం. ఎక్కడా కూడా ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఇమీడియట్గా అక్కడ మేము ఆ గండ్ల పండుగ అయితే పూడ్చుతున్నాం. అలాగే ఈ గ్రామాల్లో రోడ్ల పక్కన ఎక్కడైనా కానీ మీ దృష్టికి వచ్చి ప్రజలు ఇక్కడ చెత్త ఉంది, మీకు సెక్రటరీ గారు తీయలేదు అన్నప్పుడు ఇమీడియట్గా ఎంపీడీఓ గారు నా దృష్టికి తీసుకురావచ్చు. లేకపోతే ఈఓఆర్డీ గారు అని ఉంటారు మన పంచాయతీల మీద అధికారి, ఆయన దృష్టికి కూడా తీసుకురావచ్చు. ఎక్కడైనా కానీ ఒకవేళ మా పంచాయతీ కార్యదర్శులు కానీ మా సిబ్బంది కానీ ఎవరైనా అశ్రద్ధ చేస్తే వెంటనే మా దృష్టికి తీసుకురామని ప్రజలందరినీ కూడా కోరుతున్నాం.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అనంతేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సందర్భంగా పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త బెవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అనంతేశ్వర స్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధముగా 22 రకాల వివిధ రకాల హారతులు, సూర్య చంద్ర కుంభ నక్షత్ర సింహ హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఎర్ర నాగేశ్వరరావు, సత్య, చోడవరపు రంగజ్యోతి, చిన్ని నాగమణి, రామబ్రహ్మం, పెయింట్ శ్రీను, ముత్యాలమ్మ, దువ్వ రామకృష్ణ తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఏలూరు జిల్లా కలెక్టర్ కె విట్రిసెల్వి భీమడోలు మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి భీమడోలు పంచాయతీ ఆవరణలోని విలేజ్ క్లినిక్ ను కలెక్టర్ తనిఖీ చేసి అందుతున్న వైద్య సేవల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించి రోగుల మన్ననలు పొందాలని సూచించారు. అనంతరం చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. తడి చెత్త, పొడి చెత్త సేకరణ, ఎరువు తయారీ విధానం, కేంద్రంలోని యంత్రాల పనితీరును కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. క్లాప్ మిత్రాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 3 నెలలు పైబడి జీతాలు రావడం లేదని క్లాప్ మిత్రాలు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో సంబంధిత అధికారులతో మాట్లాడిన కలెక్టర్ తక్షణం జీతాలు ఇవ్వాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్కడి నుంచి గుండుగులను వైఎస్ఆర్ కాలనీని సందర్శించిన కలెక్టర్ కాలనీలో అధ్వాన్నంగా తయారైన రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. తక్షణం ఈ కాలనీలో సమస్యలు పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ రాజు, ఆర్డీఓ కాజావలి, డిపిఓ తూతిక విశ్వనాథ శ్రీనివాస్, ఎంపీడీఓ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. పాత పంచాయతీ సెక్రటరీ 1 మంత్ వదిలేసాడు, ఈయన 1 మంత్ ఇవ్వలేదు, టోటల్ 2 మంత్స్ ఇవ్వలేదు, ఇంకా 3rd మంత్ వస్తుంది. రేపు మీకు జీతాలు రాలేదు అనుకోండి, ఆయన ఏమి ఫైల్ పెట్టలేదంటే మీ అందరూ ఆఫీస్కి రావాలి, లేదా నన్ను పిలవండి, నేను వస్తాను. ఇలాంటి తమాషాలు చేయవద్దు బాబు. మీరు కొత్త ఆయన కూడా ఎందుకు 2-3 మంత్స్ ఎందుకు వాళ్ళకి జీతాలు రాలా ఏంటి? ఎప్పుడే గారు మీ రెస్పాన్సిబిలిటీ. ఈ ఏరియాలో ఇది అయిపోయినాయి, నాకు జీతాలు కావాలి. ఓకే మా ఇచ్చేస్తారు, రాలేదు అనుకుంటండి. ఏంటమ్మా ఏమి రోడ్ ప్లాన్ లేదండి, ఇక్కడ గ్రామం ఉన్నాయి, అలా అయిపోతే కట్టరైంది. ఈ రోడ్ శాంక్షన్ అయినాయా? ప్రపోజల్ పంపించాను కదా.
విధి నిర్వహణలో నిమగ్నమైన పోలీస్ సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేశామని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ స్పష్టం చేశారు. కావున పోలీస్ సిబ్బంది వారి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది సంక్షేమ దివాస్ ను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది వద్ద నుంచి ఎస్పీ వినతులను స్వీకరించి పరిష్కార మార్గాలను చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. దీనిలో భాగంగానే సంక్షేమ దివాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కావున దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ప్రధాన కార్యాలయం A1 సాల్మన్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడపబడుతున్న నాక్ శిక్షణ సంస్థలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నాక్ శిక్షణ సంస్థను ఆమె సందర్శించారు. కుట్టు శిక్షణ, ఎలక్ట్రికల్ ట్రైనింగ్ వంటివి పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడారు. అదేవిధంగా ఈ కేంద్రంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది నాగరాజు, పెద్దిరాజు, కొత్తపల్లి సీత, రమాదేవి, మహాలక్ష్మి, సుప్రియ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో అన్న సమారాధన ఏర్పాటు చేశారు. పైడి రవికుమార్, సురేఖ దంపతుల ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఈ అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్య వైశ్య సంఘ పెద్దలు వందనపు వెంకటేశ్వరరావు తలపెట్టిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమం 53 వారాలుగా నిర్విరామంగా జరుగుతుందన్నారు. దీనికి సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దూబగుంట్ల బాపిరాజు, కొదుమూరి శేఖరం, గొల్లపూడి శ్రీనివాసరావు, నాగసూరి వసంత కుమార్, కొండూరు రామమోహన్ రావు, కంచర్ల జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. సమాజానికి దిశానిర్దేశకులు ఉపాధ్యాయులేనని పలువురు వక్తలు కొనియాడారు. భీముడోలు మండలంలోని సాయన్నపాలెం పాఠశాల హెచ్ఎం సరిహద్దుల విజయకుమారి, పోలసానిపల్లి పాఠశాల హెచ్ఎం పోతుకూరి విజయ రామ్మోహన్ రావుల పదవి విరమణ పొందారు. ఈ నేపథ్యంలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో భీముడోలు ఎంఆర్సీ వద్ద వారికి మెమంటోలను అందించి ఘనంగా దుస్సాలువాతో సన్మానించారు. ఎంఈఓ 1 ఈదుపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీపాల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ నెల్సన్, 2వ ఎంఈఓ అయినపర్తి భాస్కర్, ఎంహెచ్ గారపాటి సునీత, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొని వారి సేవలను ప్రశంసించారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు బాల భాస్కర్, ఎం షెరిన్, మండే సుధాకర్, జగదీష్, గోపి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఈ యొక్క రిటైర్మెంట్ మరి గుడ్ బై టెన్షన్ తులసి గారు కృష్ణున్నారు. గట్టిగా క్లాస్ కొట్టాలండి. ఆయన కూడా ఇందరూ అప్పుడు వేద్దాం అందరికి. అంటే సరిహద్దుల విజయ్ కుమారి గారి సిస్టర్ గారు మర్రి గారు కోరుతున్నాం. ఈరోజు షష్ఠిపూర్తి మహోత్సవం జరుగుతుంది. వాట్సాప్ లో మోహన్ రావు గారు చదివి మాకు వాట్సాప్ లో పెట్టవలసిందిగా కోరుతున్నాం. చూస్తే మేమే గుర్తు రావాలి సార్. మండల ఉపాధ్యాయులు, ఎంఈఓ గారు అందరూ కూడా కడియం చూస్తే మేము అందరం గుర్తు రావాలి. అన్యవారు కూడా
ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. డేవిడ్ గారు మరి మోహన్ రావు గారు దంపతులు సత్కరిస్తున్నారు. పూజవలసిందిగా కోరుతున్నాం. మోహన్ రావు గారిని మరి వారి దంపతులు శర్మ బ్రదర్స్ ఇరువురు కూడా ఆయన స్నేహితుడు రమేష్ గారు పనిచేసి జూనియర్ రిటైర్ అయిపోతున్నాడు. సీనియర్ సత్కరిస్తున్నాడు. మీరు నవ్వాలి. తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు మోహన్ రావు గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కువైట్లో చిక్కుకున్న మహిళను ఇండియాకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. విదేశీ రాయబారితో మాట్లాడిన ఎమ్మెల్యే. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. మాట తప్పితే ఉద్యమ బాట పడతామని హెచ్చరించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం. జంగారెడ్డిగూడెంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆషాఢ సారె సమర్పణ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. దళారుడు చేతిలో మోసపోయిన పోలవరం మండలానికి చెందిన రైతులకు న్యాయం చేయాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.